కుంటాల మండల కేంద్రంలో అయ్యప్ప స్వాములు ప్రత్యేక పూజలు చేసి 41 రోజుల దీక్ష విరమించారు. నిర్మల్ జిల్లా కుంటాల కేంద్రంలో అయ్యప్ప స్వామి భక్తులు కార్తీక మాసం నుంచి దాదాపు మార్గశిర మాసాల వరకు నియమాలు పాటిస్తూ అయ్యప్ప మాల 42 స్వాముల మాలాధారణ వేసుకున్నారు. ఇప్పటి వరకు ఎలా ఉన్నా మాల వేసుకున్న నాటి నుంచి నియమ నిబంధనలు ఖచ్చితంగా ఉంటాయని, స్వామి దీక్షలో ఉండేవారంతా నల్లని దుస్తులను ధరించాలని, ఎందుకంటే శనిదేవుడికి నల్లని రంగంటే మక్కువ. ఈ రంగు బట్టలను ధరించి నిత్యం పూజలు పాల్గొని వారిపై శని ప్రభావం ఏమాత్రం ఉండదు. అంతేకాదు చలికాలంలో అయ్యప్ప మాలను భరిస్తూ ఆ సమయంలో నల్లని దుస్తులు శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తాయని, మాలాధారణ చేపట్టిన వెంటనే మానవుడు మాధవుడిగా పరివర్తనం చెందుతాడని గురుస్వామి పల్లె గజరం స్వామి అన్నారు. స్వామి చింతనలో స్వామి భక్తులకు సమయం గడుపుతూ సాత్విక జీవనం అవలంబించుకుంటున్నామని, తెల్లవారుజామున చన్నీటి స్నానంతో మొదలై నియమాలు రాత్రి నీళ్లపై పడుకోవడంతో ముగుస్తాయి. ఇలా 1-2 ఒక మండలం అనగా ఒక రోజు పాటు నియమాలను భక్తి శ్రద్ధలతో 41 రోజులు దీక్ష విరమణకై శబరిమలకై బయలుదేరారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు పల్లె గజరం, హరిస్వామి, కన్యస్వాములు తదితరులు పాల్గొన్నారు.